Hello friends, welcome to ARK Logics. Today we are going to discuss the most important topic, elementary statistics. Elementary statistics నుంచి ఆర్ఆర్బి ఎన్టీపీస్లో ఆర్ఆర్బి గ్రూప్ డిలో డ్యామ్ షూర్ క్వశ్చన్ వస్తుందండి. వెరీ ఈజీ టాపిక్ అండ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్లో ఏముంటాయి, అలా ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ నథింగ్ బట్ ఓన్లీ 4 సబ్ టైటిల్స్ అండి. వాట్ ఆర్ ద 4 ఈజ్, వన్ ఈజ్ మీన్, సెకండ్ వన్ ఈజ్ మీడియన్, థర్డ్ వన్ ఈజ్ మోడ్, fourth one is range. Mean, median, mode, range. మీన్, మీడియన్, మోడ్, రేంజ్. అసలు మీన్ అంటే ఏంటి, మీడియన్ అంటే ఏంటి, మోడ్ అంటే ఏంటి, రేంజ్ అంటే ఏంటి చూద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, మీన్ ఈజ్ నథింగ్ బట్ యావరేజ్. మీన్ అంటే ఏంటండి, యావరేజ్. యావరేజ్ అంటే ఏంటి, సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇచ్చిన సిరీస్లో సమ్ చేసి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడ్ చేస్తే వీఆర్ గెటింగ్ ద యావరేజ్ ఆఫ్ ది సిరీస్. For example, series should be given like this: 2, 4, 6, 12 and 8. 2, 4, 6, 12 and 8 ఇచ్చి వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ దిస్ పర్టికులర్ నెంబర్స్ అని అడిగాడు అనుకోండి. ఫస్ట్ ఇచ్చి నెంబర్స్ని యాడ్ చేసి తర్వాత మనం ఏం చేయాలంటే బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్తో డివైడ్ చేయాలి. ఫస్ట్ యాడ్ చేద్దాం. 2 + 4 ఎంతండి, 6. 6 + 6 12. 12 + 12 24. 24కి 8 కలుపుదాం. 24కి 8 కలిపితే అని చెప్పండి 32. By number of observations, how many observations we have? 1 2 3 4 5. So 32/5. Clear my dear friends? Yeah, we simplify చేసుకున్నాం అనుకోండి. 6 5s are 30, పాయింట్ పెట్టుకుంటే 20 ఉంటుందని. 4 5s are 20. So what is the average we are getting? 6.4. Clear all of you? Yeah. Once again, 2 + 4 is equal to 6. 6 + 6 equal to 12. 12 + 12 24. 24కి 8 కలపండి. 24కి 8 యాడ్ చేసి అని చెప్పండి 32. సో 32/5, that is nothing but 6.4 is the mean of the given series. Clear? Yeah. Similarly, what is the meaning of median అడుగుతుంది. What is the meaning of median? I am writing here. What is the average of this one is 6.4. 6.4. Next one, median. What is the meaning of median? Median is nothing but middle number. Median is nothing but middle number. Middle number. So ఇచ్చిన సిరీస్లో మిడిల్ నెంబర్ కన్సిడర్ చేసుకుంటే దట్ ఈస్ కాల్డ్ as a median. బట్ కండిషన్ ఇస్ దేర్. వాట్ ఇస్ ద కండిషన్ అంటే ద సిరీస్ మస్ట్ అండ్ షుడ్ బి ఇన్ ది అసెండింగ్ ఆర్డర్. ఏదైతే సిరీస్ ఇచ్చాడో సిరీస్ కంపల్సరీ అసెండింగ్ ఆర్డర్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, సిరీస్ షుడ్ బి గివెన్ లైక్ దిస్. సిరీస్ షుడ్ బి గివెన్ లైక్ దిస్. ఫర్ 1 3 2 7 6 5 and 8 కూడా తీసుకున్నాం. 4 also we have to consider 4. Series should be given like this. ఇప్పుడు వాట్ ఇస్ ద మీడియన్ ఆఫ్ దిస్ సిరీస్ అని అడిగాడు అనుకోండి. మిడిల్ నెంబర్ తీసుకోవాలి, మిడిల్ నెంబర్. సో ఇక్కడ 3 నెంబర్స్ ఇటువైపు వెళ్ళిపోయినాయి, 3 నెంబర్స్ రైట్ సైడ్ వెళ్ళిపోయినాయి. వాట్ ఇస్ ద మిడిల్ నెంబర్ అంటే 7. సో వాట్ ఇస్ ద మీడియన్ అంటే 7. 7 మాత్రం పెట్టకూడదు. 7 ఇస్ ద రాంగ్. ఎందుకంటే ఇచ్చిన సిరీస్ అనేది ఖచ్చితంగా అసెండింగ్ ఆర్డర్లో ఉండాలండి. ఇచ్చిన సిరీస్ మస్ట్ అండ్ షుడ్ బి ఇన్ ద అసెండింగ్ ఆర్డర్. మరి ఇది అసెండింగ్ ఆర్డర్లో ఉందా? లేదు. సో ఫస్ట్ దీన్ని అసెండింగ్ ఆర్డర్లో మారుద్దాం. సో ఫస్ట్ ఏం రావాలి? 1. తర్వాత ఏం రావాలి? 2. నెక్స్ట్ ఏం ఉండాలి? 3. నెక్స్ట్ ఏం ఉండాలి? 4. నెక్స్ట్ ఏం ఉండాలి? 5. నెక్స్ట్ ఏం ఉండాలి? 6 and 7. ఇలా మన అసెండింగ్ ఆర్డర్లో రాసిన తర్వాత యూ హ్యావ్ టు కన్సిడర్ యాజ్ ఎ మిడిల్ నెంబర్. సో మనకి మిడిల్ నెంబర్ ఇప్పుడు ఏమైంది చెప్పండి? 4. ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 నెంబర్స్ పోతున్నాయి, ఇటు 3 నెంబర్స్ పోతున్నాయి. వాట్ ఇస్ ద మిడిల్ నెంబర్? వీఆర్ గెటింగ్ 4. సో వాట్ ఇస్ ద మీడియన్ ఆఫ్ ది గివెన్ సిరీస్ అంటే ఏం చెప్పాలి చెప్పండి? 4. ఐ హోప్ యూ అండర్స్టాండ్. యా, వన్ మోర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. 16 25 37 14 12 ఇలా ఇచ్చాడు అనుకుందాం. ఇలా ఇచ్చేసి వాట్ ఈస్ ద మీడియన్ ఆఫ్ ది గివెన్ సిరీస్ అని అడుగుతాడు. వెరీ ఈజీ టాపిక్ అండి, వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఆల్సో. సో వాట్ ఈస్ ద మీడియన్ ఆఫ్ ది సిరీస్? ఫస్ట్ ఇవి నెంబర్లు ఒక ఆర్డర్ ప్రకారం ఉన్నాయా లేదా మాత్రం కంపల్సరీ చెక్ చేయాలి. సో ఇవి ఆర్డర్ ప్రకారం ఎలా ఉండాలంటే అసెండింగ్ ఆర్డర్లో ఉండాలండి. చిన్న నుంచి పెద్ద వరకు అసెండింగ్ ఆర్డర్లో ఉండాలి. అసెండింగ్ ఆర్డర్లో పెట్టిన తర్వాత యూ హ్యావ్ టు కన్సిడర్ యాజ్ ఏ మిడిల్ నెంబర్ యాజ్ ఏ మీడియన్. క్లియర్? ఇయర్. ఇప్పుడు చూద్దాం. సో 16 25 37 14 12 ఆర్డర్లో ఉన్నాయా? నో. సో ఫస్ట్ మనం ఆర్డర్లో రాద్దాం. ఫస్ట్ నెంబర్ ఏమొస్తుంది చెప్పండి? 12. నెక్స్ట్ 14, నెక్స్ట్ 16, నెక్స్ట్ 25, నెక్స్ట్ 37. Clear my dear friends? Yeah. Now we have to find out the median of the given series. So median అనగానే middle number, numbers కూడా ascending order ఉన్నాయి కాబట్టి what is the median of the given series? 16. So what is the median of the given series? 16. I hope you understand how to find out the median. Yeah. Clear all of you? Yeah. Next one, mode.
వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మోడ్? వెరీ ఇంపార్టెంట్ అండి. మోడ్ ఈజ్ నథింగ్ బట్ మోస్ట్ రిపీటెడ్ నెంబర్ ఇన్ ద గివెన్ సిరీస్. ఇచ్చిన సిరీస్లో ఎక్కువసార్లు ఏ నెంబర్ అయితే రిపీట్ అయిందో దాన్ని మనం ఏమంటాం అంటే మోడ్ కింద కన్సిడర్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సిరీస్ షుడ్ బి గివెన్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మోడ్ అండి? మోడ్ ఈజ్ నథింగ్ బట్ మోస్ట్ రిపీటెడ్ నెంబర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మోస్ట్ రిపీటెడ్ నెంబర్. మోస్ట్ రిపీటెడ్ నెంబర్. సో ఓకే, సిరీస్లో ఎక్కువసార్లు ఏదైతే నెంబర్ రిపీట్ అయిందో దాన్ని మనం మోడ్ కింద కన్సిడర్ చేస్తాం అన్నమాట. ఫర్ సపోజ్ సిరీస్ షుడ్ బి గివెన్ లైక్ దిస్ 1 2 2 3 5 2 7 2 2 9. సిరీస్ షుడ్ బి గివెన్ లైక్ దిస్. సో మనకు సిరీస్లో ఏమన్నా చెప్పండి, 1 ఉంది, 2 2 ఉంది, 3 5 2 7 2 2 9 ఉంది. ఈ ఇచ్చిన నెంబర్లో ఏ డిజిట్ ఎక్కువసార్లు రిపీట్ అయింది? ఏ డిజిట్ ఎక్కువసార్లు రిపీట్ అయింది చెప్పండి. 2 అనేది ఎక్కువసార్లు రిపీట్ అయింది. సో వాట్ ఈస్ ద మోడ్ ఆఫ్ ది సిరీస్ అంటే ఏం చెప్పచ్చు అంటే మోడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 2. కథం. I hope you understand. Yeah. So what is the meaning of mode and most repeated number in the given series? Clear? Yeah. Next one, range. What is the meaning of range? Range is nothing but higher value minus lower value. Series లో higher value నుంచి lower value కనుక subtract చేస్తే we are getting the range of the given series. Clear? Yeah. For example, మనకి ఇచ్చిన సిరీస్ ఇలా ఉందనుకుందాం. 7 9 11 3 and -1. ఇలా సిరీస్లో నెంబర్ ఇచ్చాడు 7 9 11 3 -1. సో వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ ది గివెన్ సిరీస్ అంటే మనం ఏం చేయాలంటే హయ్యర్ వాల్యూ తీసుకోవాలి. హయ్యర్ వాల్యూ అని చెప్పని ఇచ్చిన నెంబర్లో హయ్యెస్ట్ నెంబర్ అని చెప్పని 11 అండ్ లోయెస్ట్ నెంబర్ తీసుకోవాలి. మైనస్ తీసుకొని లోయెస్ట్ నెంబర్ తీసుకోవాలి. ఇచ్చిన నెంబర్లు అన్నిటి లోయెస్ట్ నెంబర్ అని చెప్పని -1. క్లియర్? యా. సో వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ ది సిరీస్ ఈజ్ 11 -minus ప్లస్ అవుతుంది కాబట్టి 11 + 1 దట్ ఈస్ నథింగ్ బట్ 12. I hope understand meaning of the range. Yeah. So what is the meaning of range? Higher value minus lower value. Clear, my dear friends? Yeah. Now we have to discuss these 4 topics. First one, mean. What is the meaning of mean? And mean is nothing but average. Average ante mana sum of the observations by number of observations cheyali. Next one, median. What is the meaning of median? And middle number. But condition is applied. What is the middle number? And the numbers ichina series must and should be in the ascending order. Ichina series ascending order lo pettin tarvata you have to take as a middle number as a median. Clear? Yeah. Next one, mode. What is the meaning of mode? Mode is nothing but most repeated number in the given series. ఇచ్చిన సిరీస్లో ఏదైతే ఎక్కువసార్లు రిపీట్ అవుతుందో దాన్ని మనం మోడ్ కింద కన్సిడర్ చేసుకుంటాం. లాస్ట్ వన్, రేంజ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రేంజ్? హయ్యర్ వాల్యూ మైనస్ లోయర్ వాల్యూ. రేంజ్ అంటే ఏంటి చెప్పండి? హయ్యర్ వాల్యూ మైనస్ లోయర్ వాల్యూ. ఇచ్చిన సిరీస్లో హయ్యెస్ట్ నెంబర్ తీసుకొని అలాగే లోయెస్ట్ నెంబర్ తీసుకొని రెండింటిని సబ్ట్రాక్ట్ చేయండి. నథింగ్ బట్ డిఫరెన్స్ తీసుకోండి. వీఆర్ గెటింగ్ ద రేంజ్ ఆఫ్ ది గివెన్ సిరీస్. క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్? యా. ఇప్పుడు మనం ఈ మూడిట్లకి యొక్క రిలేషన్షిప్ ఫైండ్ అవుట్ చేయాలండి. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద మీన్, మీడియన్, మోడ్ అని అడుగుతాడు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఏంటన్నా చూద్దాం. What is the relation between the mean, median, mode and adugutarandi? Very very important andi. Write down relation between mean, median and mode. Mean, median, mode. So what is the relation between the mean, median, mode antadu? So baga gurtu pettukondi, mode is equal to 3 median minus 2 mean. Mode is equal to 3 median minus 2 mean. 3 median minus 2 mean. This is very 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 important formula for to find out the relation between the mode and the median and mean. So mode is equal to 3 median minus 2 mean. కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకోండి? మోడ్ అంటే నరేంద్ర మోడీ అనుకోండి. నరేంద్ర మోడీ ఒక్కడే సింగిల్గా ఉంటాడు. మిగతా నెంబర్స్ ఇక్కడ ఉంటాయి. అండ్ ఇక్కడ చూడండి 3 ఎక్కడ ఉంటుంది? మీడియన్స్లో ఎక్కువ లెటర్స్ ఉన్నాయా, మీన్లో ఎక్కువ లెటర్స్ ఉన్నాయా? మీడియన్లో ఎక్కువ లెటర్స్ ఉన్నాయి కాబట్టి దాని ముందు 3 వస్తుంది. మీన్కి తక్కువ లెటర్స్ ఉన్నాయి కాబట్టి 2 వస్తుంది. క్లియర్? యా. దీని ఇంకొకరు ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే 132 రూల్ గుర్తుపెట్టుకోండి. 132 రూల్. సో వాట్ ఈస్ ద 132 రూల్ అంటే మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్? యా. సో దీని మీద కొన్ని క్వశ్చన్స్ చేద్దాం. క్వశ్చన్స్ చేస్తే మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఓకే? యా. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం.
Question number 1. Find the mode if a mean and a median are 4 and 5 respectively అన్నాడండి. Find the mode if a mean and a median are 4 and 5 respectively. సో మనకి మీన్ ఎంత ఇచ్చాడు చెప్పండి. మీన్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇచ్చాడు. మీన్ ఈజ్ ఈక్వల్ టు 4 అండ్ మీడియన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు చెప్పండి. మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇచ్చాడండి. మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇచ్చి మోడ్ ఎంత అని అడుగుతున్నాడు. మోడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? మోడ్ ఈజ్ ఈక్వల్ టు అంత. My dear friends, we already know that what is the relation between the mode and the median and the mean. Mode is equal to what is the formula cheppandi? Mode is equal to 3 median minus 2 mean. 3 median minus 2 mean. So indulo substitute cheyadam. So mode is equal to what is the median value is given andi 5. So 3 into 5 minus mean. What is the value of mean is given cheppandi? 4. So if you substitute here 3 5s are 15 minus 2 4s are 8. 2 4s are 8. 15 నుంచి 8 subtract చేస్తే what is the value you are getting చెప్పండి? 7. So what is the mode of the given series is 7. I hope you understand my dear friends. Yeah. So what is the mode అంటే ఏం చెప్పొచ్చండి? 7. Clear? Yeah. So this kind of questions are asking in the RRB NTPC. Clear? Yeah. One more question చూద్దాం. Question number 2. అండ్ మోడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చేసి చెప్పండి. మోడ్ ఈజ్ ఈక్వల్ టు 7. మోడ్ ఈజ్ ఈక్వల్ టు 7 ఇచ్చేసి మనకి మీన్ ఎంత అని అడుగుతున్నాడు. మీన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? సో మీన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? సో వాట్ వీ హ్యావ్ టు డూ ఈజ్ వీ హ్యావ్ టు అప్లై ద ఫార్మేట్. సో వాట్ ఈస్ ద ఫార్ములా? వీ నో దట్ రిలేషన్ బిట్వీన్ ద మీన్, మీడియన్ అండ్ మోడ్. Mode is equal to 3 median minus 2 mean. So simply substitute in this formula. Mode is equal to what is the formula cheppandi? Mode is equal to 3 median minus 2 mean. 3 median minus 2 mean. So substitute in this formula. Median is equal to 5. So 3 into 5 minus mean we have to find out 2 into mean is equal to mode is equal to 7. So mode place of 7 substitute cheskundam, median place of 5 substitute cheskundam. We should find out the mean. Clear? Yeah. Ee minus ఉన్నదాన్ని turn చేసుకుంటే 2 mean is equal to 3 5s are 15 minus 7. 15 minus 7. So 2 mean is equal to what is the value you are getting cheppandi? 8. So then mean is equal to ఎంత వస్తుంది చెప్పండి? Mean is equal to 4. So what is the value of mean we are getting cheppandi? 4. So what is the answer for this one is 4. Difference find out చేయమన్నాడు. సో ఫస్ట్ మనం మీన్ ఫైండ్ అవుట్ చేద్దాం. మీన్ ఈజ్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో సమ్ అనగానే మనం యాడ్ చేద్దాం. 2 + 3 + 4 + 5 + 5 + 8 + 8 by number of observations. How many observations we have? 1 2 3 4 5 6 7 observations we have. Clear? Yeah. So mean is nothing but sum of the observations by number of observations. So మొత్తం యాడ్ చేద్దాం. 2 + 3 is equal to 5. 5 + 4 9. 9 + 10. 9 + 10 19. 19 + 8 27. 27 + 8 35. So 35/7. 35/7 is nothing but what is the value you are getting? And 5. So what is the mean of the given series is 5. Clear? Yeah. Next we have to find out the median. All of you know that what is the meaning of median? Median is nothing but middle number. Median is nothing but in Japan middle number. Middle number we have to consider. Kani condition we have. What is the condition Japan? Middle number తీసుకోవాలి. But condition we have. What is the condition is the series must and should be in the ascending order. ఏదైతే మనకి సిరీస్ ఇస్తాడో ఆ సిరీస్ కంపల్సరీ అసెండింగ్ ఆర్డర్లో ఉండాలి. అంటే కింద నుంచి పై వరకు నెంబర్స్ అనేది కూడా ఒక ఆర్డర్ ప్రకారం ఉండాలి. ఒకసారి సిరీస్ చూద్దాం. ఫస్ట్ 2 ఉంది, నెక్స్ట్ 3 ఉంది అడుగుతున్నాడండి. ఫైండ్ ద మోడ్ ఆఫ్ ది గివెన్ సిరీస్. సిరీస్ షుడ్ బి గివెన్ ఏంటంటే 2, 3, 4, 2, 2, 3, 2, 3, 4, 5, 3, 5, 3, 2, 5, 2 ఇలా మనకు సిరీస్ ఇచ్చాడు. ఈ సిరీస్లో మనకి మోడ్ ఎంత అడుగుతున్నాడు. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మోడ్ అండి? మోడ్ అంటే ఏంటి చెప్పండి? మోడ్ ఈజ్ ఈక్వల్ టు మోస్ట్ రిపీటెడ్ నెంబర్ ఇన్ ద గివెన్ సిరీస్. ఇచ్చిన సిరీస్లో ఎక్కువ సార్లు ఏదైతే నెంబర్ రిపీట్ అవుతుందో దాన్ని మనం మోడ్ కింద కన్సిడర్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూద్దాం. దీంట్లో మనకి ఎక్కువగా నెంబర్లు ఏం కనిపిస్తున్నాయి చెప్పండి? 2 అనేది ఎక్కువ కనిపిస్తుంది, అలాగే 3 అనేది ఎక్కువ కనిపిస్తుంది. సో 2 and 3 ఒకసారి కౌంట్ చేద్దాం. ఫస్ట్ 2 కౌంట్ చేసుకుంటే ఎన్ని చెప్పండి? 1 2 3 4 5 6 ఉన్నాయి. మొత్తం 6 2s ఉన్నాయి. సో మోడ్ 2s ఎన్ని ఉన్నాయంటే 6 ఉన్నాయి. తర్వాత 3 కౌంట్ చేద్దాం. 1 2 3
4 5 ఓన్లీ 5 మాత్రం ఉన్నాయి. సో 2s వచ్చి 3s అనేది మనకు రెండు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. దాంట్లో ఎక్కువగా ఉన్నది ఏం చెప్పండి 2 ఉంది. 2 అనేది 6 టైమ్స్ వచ్చింది, 3 ఓన్లీ 5 టైమ్స్ వచ్చింది. కాబట్టి వాట్ ఇస్ ద మోడ్ ఆఫ్ ది గివెన్ సిరీస్ అంటే 2. క్లియర్ మై ఫ్రెండ్స్? యా. ఒకవేళ 2 అండ్ 3 ఈక్వల్గా కనుక వచ్చింది అనుకోండి, ఈక్వల్గా రిపీట్ అయింది అనుకోండి, అప్పుడు మోడ్ అంటే ఏంటంటే 2, 3 రెండూ తీసుకోవాలండి. 2, 3 తీసుకోవాలి. దానికి యావరేజ్ ఫైండ్ అవుట్ చేయడం కానీ లేదంటే దాన్ని సపరేట్ చేయడం కానీ చేయకూడదు. క్లియర్ మై ఫ్రెండ్స్? యా. సో బాగా గుర్తుపెట్టుకోండి, 2 నెంబర్స్ కనుక అట్ ది సేమ్ టైమ్స్ రిపీట్ అయిందంటే వాట్ ఇస్ ద మోడ్ అంటే 2 నెంబర్ తీసుకోవాలి. కానీ ఇక్కడ మనకి 2 అనేది 6 టైమ్స్ రిపీట్ అయింది, 3 ఓన్లీ 5 టైమ్స్ రిపీట్ అయింది. కాబట్టి వాట్ ఇస్ ద మోడ్ ఆఫ్ ది గివెన్ సిరీస్ అంటే ఏం చెప్పొచ్చు 2. క్లియర్ మై ఫ్రెండ్స్? యా. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది అడుగుతాడండి. ఈజీ ఆర్ నాట్? యా. సో వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ ది RRB NTPC అండ్ Group D ఎగ్జామ్స్. Clear my dear friends? I hope you enjoyed this video. Thank you so much. Have a nice day. Bye.